హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. యూట్యూబర్ అన్వేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీలో నిలుస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆయన చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి. మహిళలపైన కాదు, హిందూ దేవుళ్లపై నోటుకొచ్చినట్లు మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఆయన ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఇటీవల హీరోయిన్ల డ్రెస్సింగ్ పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారంగా మారిన సంగతి తెలిసిందే. కొంతమంది మహిళలు శివాజీ కామెంట్స్ కు సపోర్ట్ చేయగా, మరికొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఆయన కామెంట్స్ కి తప్పుపట్టారు. ఒక డ్రెస్సింగ్ పై సెన్స్ ని ఏ విధంగా జడ్జ్ చేస్తారు అంటూ శివాజీకి స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తున్నారు. ఇది ఇలా ఉండగానే రీసెంట్ గా ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారాయి. ఈ నీచుడు ఏకంగా హిందూ దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడాడు. అసలు హీరోయిన్లు బోల్డ్ గా డ్రెస్సులు వేసుకుంటే ఎవరి సినిమాలు చూస్తారని మాట్లాడాడు. అంతటితో ఆగకుండా రామాయణం, భారతం గురించి ఇష్టం వచ్చినట్లు వాగారు. హిందువులు భక్తితో కొలిచే సీతమ్మ తల్లి ద్రౌపదిపై కూడా జుగుప్సాకరంగా మాట్లాడాడు. అంతేకాదు దేశంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్ పై ప్రస్తుతం హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. వెంటనే ఈ యూట్యూబర్ ని భారత్ కు రప్పించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇండియాలో పుట్టి పెరిగి విదేశాల్లో వీడియోలు చేసుకుంటూ బతికే నువ్వు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదంటూ కొందరు ఆయనకు దారుణంగా తిట్టుపోస్తున్నారు. ఇలాంటి నీచుడిని మన హిందూ భారతీయుడని చెప్పుకోవడం సిగ్గుచేటని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అన్వేషణపై దేశద్రోహి కింద కేసు నమోదు చేసి దేశంలో అడుగు పెట్టకుండా చూడాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత 2 రోజుల వ్యవధిలోనే 60,000 మంది అన్సబ్స్క్రైబ్ చేశారని తెలుస్తుంది. యాత్రికుడుగా ముద్ర వేసుకున్న అన్వేష్ ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గత కొంతకాలంగా అతను చేస్తున్న వీడియోలు, మాట్లాడుతున్న మాటలు ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. అమ్మాయిలతో ఎలా ఉండాలనే విషయం గురించి ఎన్నో వీడియోల్లో చెప్పిన అన్వేష్ దేవుళ్లపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై పలువురు హిందువులు పోలీస్ ఫిర్యాదు చేస్తున్నారని తెలుస్తుంది. దీనిపై పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారని తెలియాల్సి ఉంది.